నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో రాబోయే శ్రీ పరభావ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఇంటిపై కాషాయ ధ్వజాన్ని ఎగురవేయాలని బీజేపీ మండల శాఖ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం స్థానిక హనుమాన్ మందిరం వద్ద మండల అధ్యక్షులు జిర్రా మైపార్ ఆధ్వర్యంలో కాషాయ జెండాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. హిందూ సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ప్రతి ఒక్కరు తమ నివాసాలపై భగవద్ధ్వజాన్ని ఎగురవేసి పండుగను ఘనంగా జరుపుకోవాలని బీజేవైఎం నేత రాజశేఖర్ ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు మహేష్, నరేష్ మరియు పలువురు యువకులు ఉత్సాహంగా పాల్గొని జెండాలను పంపిణీ చేశారు. ఉదయం 6 గంటల నుండి ప్రారంభమైన ఈ పంపిణీకి గ్రామస్తుల నుండి విశేష స్పందన లభించింది. జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమాన్ కి, పవన సుత హనుమాన్ కి, జై బోలో బజరంగ్ బలి కి, సీతారామచంద్ర భగవాన్ కి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. దర్పల్లి గ్రామంలో ప్రతి ఇంటింటికి ఒక కాషాయ జెండాని పంపిణీ చేయడం జరిగింది. ఇందులో ప్రతి ఒక్క హిందూ ధర్మ, సనాతన ధర్మ రక్షకులు పాల్గొనడం జరిగింది. జై శ్రీరామ్. ఈరోజు దర్పల్లి హెడ్ క్వార్టర్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కాషాయ జెండా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ యొక్క పంపిణీ రానున్న ఉగాది రోజు నాటికి ప్రతి ఇంటి మీద కాషాయ జెండా రెపరెపలాడే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ జెండా తీసుకెళ్ళి ఆ ఇంటి మీద పెట్టి మన దేశాన్ని, ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పే విధంగా చేయాలని చెప్పేసి దర్పల్లి హెడ్ క్వార్టర్ నుంచి చెప్పడం జరుగుతుంది. ఈరోజు ప్రపంచ దేశం అంతా కూడా భారతదేశం వైపు చూస్తుంది. ప్రతి దేశంలో ఆగ్ర దేశాలలో కూడా బాంబుల మూతతో చాలామంది ఇబ్బందులు పడలేదు. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయి అక్కడ ఉన్నటువంటి వసతులు కోల్పోయి ఎంతోమంది ఇబ్బంది పడుతున్న సందర్భాన్ని మనం ప్రతి ఒక్కరం టీవీలలో వీక్షిస్తున్నాం. కానీ ఈ భారతదేశంలో చిన్న ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరం కూడా ప్రశాంతమైన వాతావరణంతో మనం అందరం కూడా ఇక్కడ ఉన్నామంటే దానికి కారణం మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు. ప్రధాని యొక్క లక్ష్యం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ నా కుటుంబ సభ్యులని చెప్పి ఆయన అనుకోవడం, దానికి తగ్గట్టుగా ప్రపంచ దేశాలన్నీ కూడా మనకు భారతదేశానికి మద్దతుగా ఉండడం, ఇలా విశ్వగురువుగా మారుతున్నటువంటి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ దేశం ఇంకా మునుముందు అగ్ర స్థానానికి వెళ్ళాలని చెప్పేసి మనం అందరం కూడా కోరుకుంటున్నాం. అలాగే ఈ యొక్క జెండా పంపిణీని ఈ భారతీయ జనతా పార్టీలో చేయడం మా అందరికి కూడా అదృష్టకరంగా భావిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ జెండాను తీసుకెళ్ళి తమ తమ ఇళ్లలో కట్టి మన దేశ, మన గ్రామ సంస్కృతిని ప్రతి ఒక్కరికి వినిపించేలాగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ భారత్ మాతాకి జై శ్రీరామ్.